నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరాహార దీక్ష. సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. అంగన్వాడీలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి, సిఐటియు డిమాండ్. కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలయ్యే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో అర్ధకీట్ల ముత్యాలురావు దుర్గమ్మ నివాసం ఉంటున్నారు. ముత్యాలరావు వ్యక్తి మధ్యలో భార్యాభర్తల గొడవలు పడ్డారు. భార్యను కొట్టగా భార్య అమ్మగారింటికి వెళ్లిపోగా సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కలిపి నిప్పంటించాడు. పక్క నివాసం ఉంటున్న సూరిశెట్టి సూర్యకాంతం పక్కనే ఉన్న ఇల్లు అంటుకుంది. అందులో 2 గ్యాస్ బండ్లు అలాగే బీరువాల విలువైన కాగితాలు కాలి బూడిదయ్యాయి. పక్కన ఖాళీ స్థలంలో ఉన్న గడ్డి 5 ఎకరాల గడ్డి మోటు పూర్తిగా కాలి బూడిదైంది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. ఆ సమయంలో పక్కింట్లో ఉంటున్న సూర్యకాంతం ఊర్లో లేనందున ప్రాణ నష్టం జరగలేదు. సుమారు 5 నుండి 6 లక్షల ఆస్తి నష్టం జరిగింది. నిప్పు పెట్టిన ముత్యాలరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పిఠాపురం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి తులసీదేవి, జి విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కనీస వేతనం గ్రాడ్యుటీ అమలు చేయాలని తెలిపారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీలోనే ఉండేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని, తల్లికి వందనం పథకం వర్తింపు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ ను ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తులసీదేవి. ఈరోజు మేము నిన్న ఇవాళ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. గతంలో ఎమ్మెల్యే గారికి లెటర్లు ఇచ్చాము. మాకు కనీస వేతనం పెంచాలి, 26,000 జీతాలు పెంచాలనేసి, అలాగే మే నెలంతా హెల్పర్స్ వర్కర్స్ కూడా మే నెలంతా శాలరీతో కూడుకున్న సెలవులు ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అలాగే మాకు సమ్మె ఒప్పందాలు 42 రోజులు సమ్మె చేసాం. మేము 42 రోజులు సమ్మెలో కూడా మీకు జీతాలు పెంచుతామని చెప్పేసి ఒక మినిట్స్ కాపీ ఇచ్చారు. ఆ ఏ మినిట్స్ కాపీలో ఏమైతే రాసి ఉన్నాయో అలా మాకు ఆ మినిట్స్ కాపీలో ఒప్పందాలన్నీ కూడా నెరవేర్చాలని కూర్చున్నాము. అలాగే ఎప్పటి నుంచో 2019లో పెరిగింది మా జీతం. ఎప్పటి వరకు కూడా మాకు కనీస వేతనం ఇవ్వట్లేదు. నిత్యావసర వస్తువులు అలా ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ మాకు మాత్రం జీతాలు పెరగట్లేదు. ఆయాకి 7,000 ఇస్తూ ఉన్నారు, టీచర్స్కి 11,000 ఇస్తూ ఉన్నారు. ఇదే జీతం ఇప్పుడు మేము తినాలంటే మాకు అందరికి కూడా అరకొర జీతాల కింద ఉంటున్నాయి. అలాగే పని ఒత్తులు కూడా మాకు చాలా భారం కింద ఉంటుంది. మాతో పని ఎక్కువ చేయించుకుంటున్నారు, కానీ మాకు జీతం పెరగాలనే ఆలోచన గవర్నమెంట్కి అయితే ఉండట్లేదు. ఈ విషయాన్ని మరి మన సీఎం గారు దృష్టికి ప్రతిసారి మేము మా యూనియన్ లీడర్లు అందరూ కూడా దృష్టికి తీసుకెళ్తానే ఉన్నారు, కానీ వీళ్ళకి ఎందుకు పట్టట్లేదని నాకు అర్థం కావట్లేదు. అలాగే నిన్న మా మంత్రి గారు గుమ్మడి సంజయరాణి గారు కూడా మా యూనియన్ లీడర్లు అందరూ పిలిచారు.
మరి ఆవిడ ఏం మాట్లాడారో తెలీదు, మాకేమీ తెలియలేదు సమాచారం. ఎందుకంటే పెంచాలి వీళ్ళకి పెంచాలి అని చెప్తా ఉన్నారు కానీ పెంచట్లేదు. ఎప్పుడు పెంచుతారు? పెంచాలన్న మాట, పెంచుతూ అన్న మాట అక్కడికే ఫుల్ స్టాప్ చేస్తున్నారు కానీ మాకంటూ మా గోడు పట్టట్లేదు. సీఎం గారికి మా గోడు ఎప్పుడు పడుతుందో కూడా తెలియట్లేదు. మేము ఎంతో ఆవేదనతో రోడ్డు ఎక్కువ ఉన్నాము. ఇవాళ నిన్న రిలే నిరాదీక్ష చేసాము, ఇవాళ కూడా రిలే నిరాదీక్షలో కూర్చున్నాము. నిన్న వర్కర్స్ కూర్చున్నామండి, ఇవాళ ఎయిర్పల్స్. తర్వాత మాకు జిల్లాలో కూడా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఉన్నది. రేపు 25 నుంచి 28 వరకు కూడా ఉన్నవి. అలాగే ఇది అయిపోయిన తర్వాత తక్షణమే మేము చెలో విజయవాడ కూడా వెళ్తా ఉన్నాము. మార్చి 2వ తారీఖుని సీఎం గారి దగ్గరికి మేము వెళ్తా ఉన్నాము. మా గోడు ఎందుకు పట్టట్లేదు అన్నది సీఎం గారికి అర్థం అవ్వట్లేదండి. మాకు జీతం ఎందుకు పెంచట్లేదు? మాకు కనీస వేతనం ఇవ్వండి సార్, మాకు గౌరవ వేతనం వద్దు, మాకు కనీస వేతనం ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాము. అలాగే మినిట్స్ కాపీలు ఇచ్చిన ఒప్పందాలనే మాకు ఒప్పందాలన్నీ మినిట్స్ కాపీలు ఇచ్చినన్ని ఒప్పందాలు నెరవేర్చండి అని అడుగుతా ఉన్నాము. మే నెలంతా సెలవులు ఇవ్వమని అడుగుతూ ఉన్నాము. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని అడుగుతున్నాము. అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం వర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే పిల్లలకి సాయంత్రం స్నాక్స్ ఇచ్చేవారండి ఇంతకుముందు, ఇప్పుడు ఆ స్నాక్స్ రావట్లేదు. వాళ్ళకి శనగలు ఇచ్చేవారు, సాయంత్రం 4 గంటలకు స్నాక్స్ పెట్టి అప్పుడు పిల్లలు మేము ఇంటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు రావట్లేదు, అవి కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే 5 సంవత్సరాల పిల్లలు కూడా కాన్వెంట్లకి 3 సంవత్సరాలకి కాన్వెంట్కి వేసేసుకుంటా ఉన్నారు. కానీ 3 సంవత్సరాల పిల్లల్ని కాన్వెంట్లో వేసేసుకుంటే అంగన్వాడీలో పిల్లలు ఎలా వస్తారు? కాబట్టి వాళ్ళకు కూడా ఏజ్ లిమిట్ పెట్టి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా అంగన్వాడీలో ఉండేలాగా సీఎం గారికి మేము లెటర్ ఇచ్చాము. అలాగే వాళ్ళు ఉండాలని చెప్పేసి ఒక జీవో విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారిని కలిసారండి? పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము గతంలో ఆయన వచ్చిన వెంటనే మేము కలిసామండి. 2 సార్లు లెటర్ ఇచ్చామండి. నేను తప్పకుండా తీసుకెళ్తానమ్మా, లెటర్ తీసుకెళ్ళి పైకి నేను ఇస్తాను, మీకు కనీస వేతనం పెరగాలి, పెంచుతారమ్మా అని చెప్పేసి అన్నారండి. మేము అదే ఆస్తో ఎప్పటికప్పటికి అడుగుతూ ఉన్నాము, మినిట్స్ కాపీ ఇస్తామున్నాము. ఇచ్చిన కానీ మాకు గోడు పట్టట్లేదు. వేతనాల గురించి అయితే అసలు పట్టట్లేదండి. వేతనాలు మరి నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి కదా, మరి అవి పెరిగినప్పుడు ఇవెందుకు? ఇవాళ బంగారం రేటు, వెండి రేటు కూడా పెరిగింది. ఆ బంగారం రేటు, వెండి రేటుతో మేము పోల్చుకోం కానీ మాకు కనీసం నిత్యావసర సరుకులు పట్టి అయినా సరే మా జీతాన్ని వెలకట్టి వేళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా 36,000 జీతం ఇవ్వాలండి ఇవాళ ఈరోజు 2026కి. కానీ 26,000 జీతానికి 36,000 జీతం కూడా కట్టారు వాళ్ళ ఉన్న ధరలకు అనుగుణంగా. కానీ మాకు 26,000 ఇవ్వండి సార్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. మాకు జీతం ఎందుకు పెంచట్లేదు అన్నది, గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని దృష్టిలో తీసుకోవట్లేదు అన్నది మాకు అర్థం కావట్లేదు. మేము అందరం కూడా ఓట్లు వేసే కదా గెలిపించాము. మేము అడిగాం కదా, మాకు ఏంటి సార్ అంటే అన్ని డిమాండ్స్ మేము అడిగిన డిమాండ్లు అన్నీ న్యాయబద్ధమైనవి కదా. మేమేమైనా గుంతం కోరికలు కోరుతున్నామా? మాకేమైనా 1,00,000 రూపాయలు జీతం ఇవ్వండి అని అడుగుతున్నామా? మాకు 26,000 జీతం ఇవ్వండి అయ్యా మహాప్రభు, మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. మేము ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాత్రి కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తిరిగి రాకపోతే మీరు ధర్నాన్ని ముమ్మరంగా చేస్తారు? ధర్నా ఇంకా ముమ్మరంగా చేస్తామండి. ఎందుకంటే 42 రోజులు సమ్మె చేసామే. 42 రోజులు సమ్మె అంటే సుదీర్ఘమైన సమ్మె అది. ఇలాంటివి గతంలో కూడా మేము చేస్తాము. ఎందుకంటే మరి ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాకపోతే మేము ఏం చేస్తాం? మరి అడగందా అమ్మాయినే పెడతా అంటే మరి అడుగుతున్నాం కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. మరి మా డిమాండ్స్ ఏటైనా మరి న్యాయబద్ధమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతా ఉన్నాను. పిఠాపురం ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి డి తులసి. సెక్టార్ లీడర్నండి. మా సమస్యలు ఏమంటే మాకు ఇప్పుడు యాపల భారం అంటే ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అంటే ఇప్పుడు తల్లికి మేము ఒక ఇంటికి వెళ్ళి ఆ తల్లికి ఎఫ్ఆర్ఎస్ చేయాలండి. ఆ తల్లి తీసుకొచ్చి సెంటర్లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం. ఒక్కొక్కసారి వెంటనే అయిపోతుంది, ఒక్కొక్కసారి అవ్వట్లేదండి. తీసి మా చేతులు నొప్పి పడుతున్నాయి, మా వాళ్ళకి కళ్ళు నొప్పి వస్తున్నాయి. వాళ్ళు చాలా తల్లిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 63 పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క సెంటర్లో కొంతమందికి తక్కువ మంది ఉంటారు, కొంతమందికి ఎక్కువ మంది ఉంటారండి. అలాగా రోజు 1వ తారీఖు నుంచి మేము నెలంతా కూడా అదే పరిస్థితిలో మేము చేయవలసి వస్తుంది. మాకు ఈ యాపల భారం నుంచి మమ్మల్ని తొలగించాలని, తర్వాత మేము రాత్రనక పగలనక ఏ నిమిషానికి ఏ మెసేజ్ వస్తుందో కూడా తెలియట్లేదండి మాకు. తర్వాత మాకు ఒకటి PMMVV అని ఇది ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ఒకటి మాకు అప్పచెప్పారండి. అది గర్భిణీ స్త్రీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలండి. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి అమౌంట్ పడుతుందండి. అది కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మేము చేయడానికి చాలా కష్టపడుతున్నామండి. మేము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇంక సాఫ్ట్వేర్ చాలా బాగా చేస్తారు. అంతకంటే దారుణంగా మేము రాత్రులు నిద్రపోకుండా కూడా మేము వర్క్ చేయాల్సి వస్తుంది. వర్క్ ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉన్నదండి. మేము తట్టుకోలేకపోతున్నాం వర్క్ ఒత్తిడికి. మేము తర్వాత అంగన్వాడీ సెంటర్లో ఉండడానికి కూడా ఎక్కువ టైము పిల్లలతో స్పెండ్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉండట్లేదండి. ఈ ఫోన్లు పట్టుకుని ఒకవేళ అంగన్వాడీ సెంటర్కి పిల్లలు వస్తుంటే అక్కడ అవ్వట్లేదండి. మళ్ళీ వాళ్ళ ఎక్కడైతే మనకి లొకేషన్లో అవుతుందో ఆ లొకేషన్ తీసుకెళ్ళి వాళ్ళని నించోబెట్టి చేయడం వల్ల కూడా తల్లికి ఇబ్బంది అవుతుంది, మాకు
మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఈ ఈ పని ఒత్తిడి వల్ల మాకు చాలా టెన్షన్ వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి టెన్షన్ వచ్చేసి మాకు ఏమవుతుందో కూడా మాకు తెలియట్లేదు. మాకు ఈ పని ఒత్తిడి నుంచి మమ్మల్ని తగ్గించి ఓన్లీ అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ పిల్లలకి మేము ప్రీ స్కూల్ నడిపించుకొని మా అంగన్వాడీ సెంటర్ కాన్వెంట్ కంటే దిట్టుగా ఉండేలాగా మేము చేయాలని ఒక పట్టుదల మాకు ఉంది. కానీ ఈ పని ఒత్తిడి వల్ల మేము చేయలేకపోతున్నాము. తర్వాత అదొకటి అంగన్వాడీ సెంటర్లో మెనూ పెంచాలి అంటే ఒక్కొక్కరికి క్వాంటిటీ తక్కువ వేస్తున్నారు. ఒక పిల్లకి ఇప్పుడు ప్రీ స్కూల్కి వచ్చే పిల్లకి ఆయిల్ ఒక 5 గ్రాములు వేస్తున్నారండి. అలా కాకుండా 5 గ్రాములు ఒకవేళ కొంతమంది 10 మంది ఉంటారు, 50 గ్రాములు సరిపోదు కదండి. మాకు రోజు మెనూ ప్రకారంగా ఇప్పుడు ఇవాళ మంగళవారం అయితే మాకు పులిహార పప్పు ఉంటుందండి. ఆ 50 గ్రాములతో మేము పులిహార వండలేము, తర్వాత పప్పు కూడా వండలేమండి. అలాగ మాకు మెనూలో క్వాంటిటీ పెంచాలి, గ్రాములు పెంచాలి, తర్వాత మెనూ ఛార్జీలు కూడా పెంచాలండి. ఇప్పుడు గ్యాస్ బిల్లు కూడా మాకు 50 పైసలు వేస్తున్నారు. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటే 50 పైసలు అంటే తక్కువ అమౌంట్ వస్తుందండి. అలాగా మనకి నెలకి ఎంత వస్తుందండి గ్యాస్ మనం ఇప్పుడు కొనుక్కోవాలంటే 950 రూపాయలు అయితేనే కానీ మాకు గ్యాస్ రావట్లేదు. మాకు అలాగే అంగన్వాడీ సెంటర్లకి ఫ్రీగా మాకు గ్యాస్ గవర్నమెంట్ సరఫరా చేయాలనేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, టీచర్స్నేమో గ్రేడ్ 3 గాను, హెల్పర్స్నేమో గ్రేడ్ 4 గాను మమ్మల్ని గుర్తించాలని ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా సమస్యలు మా బాధలు విని మా మొర విని ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఒక మనుషులుగా గుర్తించాలని కోరుకుంటూ నేను ఈ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నారో వారు మాత్రం వాటిని తొందరగా వదులుకోలేరు. ఈ సంగతిని ఆసరాగా చేసుకుని వర్తకులు, దళారులు సిగరెట్ ప్యాకెట్లను అధిక రేట్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎంఆర్పీ రేట్లకు మించి ప్రతి ప్యాకెట్ పై 20 నుంచి 30 రూపాయల వరకు అధికంగా అమ్ముతున్నారు. ఈ తంతు ఒక మండపేట నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సాగుతున్నట్టు బోగట్ట. ఇంత జరుగుతున్నా దీనిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు, ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా ఐటీసీ వారు ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. దీంతో దళారుల ఇష్టారాజ్యంగా అధిక రేట్లకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ తంతు ఐటీసీ కంపెనీ ద్వారా ఏర్పాటైన ఏజెంట్ల చేతుల మీదుగా సాగుతుంది. వీరు పాత స్టాక్ ను వదిలించుకునే నేపంతో ఎంఆర్పీ రేట్లు బూచీగా చూపి వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి ఈ అధిక రేట్ల దందాను కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఐటీసీ సంస్థ నుండి ప్రతి ఏరియాకు ఒక ఏజెంట్ ఉంటాడు. ఇతను ఏ షాప్ కి ఎంత స్టాక్ వేయాలనేది సూచించడం ఇతని పని. కానీ దానిని అడ్డం పెట్టుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇది తెలిసి కూడా మన స్టాక్ అమ్ముడుపోతుంది కదా అని మనకెందుకు అన్నట్టుగా ఐటీసీ కంపెనీ కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. నా పేరు సూర్యనారాయణ, మెండపేట. నేను అప్పుడే 50 సంవత్సరాల నుంచి ఐటీసీ సిగరెట్లు తాగుతున్నాను. కానీ అంత దారుణం ఎప్పుడు చూడలేదు. ఎవరిని అడిగినా 9 రూపాయలు అమ్మిపోయింది హిల్స్ బ్లాక్. ఇప్పుడు 10 అంటున్నారు, ఒకడు 11 అంటున్నాడు, ఒకడు 12 అంటున్నాడు. ఎవరి దగ్గర కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి, ఎలా కాల్చాలి, కాల్చిన తప్పని తెలిసి అయినా తప్పదు కదా, అలవాటు అయింది. నేను ఎవరు అరికెత్తి కూడా లేరా, ఐటీసీ సిగరెట్లే కాల్చున్నారు, ఐటీసీ వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు. ఏంటి ఎంతవరకు ఇది నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి అలా తేల్చాలి కదా. కిల్లి కొట్లు అడుగుతుంటే మేము పైనుంచి ఆగలేదు, మేమేం చేయమంటున్నారు, బ్లాక్లో కొంటున్నాం, బ్లాక్లో అమ్ముతున్నాం అంటున్నారు. ఏంటి ఎంతకాలం అమ్ముతారు బ్లాక్? జనవరి నెలలో మొదలైంది, ఇప్పుడు వరకు కూడా బ్లాక్ తీయలేదు. ఎన్నాళ్ళని పట్టదు, ఎన్నాళ్ళని ఇలా కాల్చాలి. పైగా పాత స్టాక్లు అమ్మేస్తున్నారు. సిగరెట్ నేను సింగిల్గా కొంటాను. ఆ సింగిల్ కొంటుంటే మొత్తం గొంతుకి అంతా పోతుంది. పాత స్టాక్ అమ్మేస్తున్నారు. ఏంటిది? ఇది దాంతో దారుణం ఉంటుందా? ఇంత దారుణం ఉన్నది ఏంటిది? మెండపేటలో అరికట్టలేరు ఎవరన్నా. అందుకని నేను మాట్లాడుతున్నాను. ఉదాహరణకు కింగ్ సైజ్ సిగరెట్ పెట్టి 170 రూపాయలు కాగా దానిని 200 వరకు అమ్ముతున్నారు. ఇలాగే ప్రతి ప్యాకెట్ పైన 20 నుంచి 30 రూపాయలు అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. సందిట్లో సడేమియా
నకిలీ సిగరెట్ల దందా కూడా జోరుగానే సాగుతుంది. ఒరిజినల్ బ్రాండ్ ను అడ్డం పెట్టుకుని నకిలీ సిగరెట్లు స్థానికంగా తయారు చేసి వాటిని సైతం అధిక రేట్లకు ధూమపాన ప్రియులకు అంటగడుతున్నారు. వీటిని కొనుగోలు చేసి త్రాగడం వల్ల అటు ఆర్థికంగానే కాకుండా ఇటు ఆరోగ్య సమస్యలతో అనేక మంది సతమతమవుతున్నారు. సిగరెట్ల కొనుగోలు అమ్మకాలపై ఎటువంటి బిల్లు రసీదులు ఉండని కారణంగా ఎటువంటి వాటిని అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకుండా ఉంది. పట్టించుకోవాల్సిన అధికారులు సైతం పట్టనట్టుగా వివరిస్తుండటంతో ఈ దందాకు అడ్డే లేదు. నా పేరు శ్రీనివాస్ అండి. 30 సంవత్సరాలు పాన్ షాప్ నడుపుతున్నాం. నేను పండగ జనవరి కానీ చాలా సిగరెట్లు అనే డిపోలు పంపిస్తలేదండి. ఐటీసీ డిపో డీలర్ అండి. ఈ డీలర్ వాళ్ళని అడుగుతుంటే మొత్తం సిగరెట్ రాలేదంటారు, కానీ బ్లాక్ మార్కెట్కి మాత్రం వెళ్ళిపోతున్నాయండి సిగరెట్లు హోల్సేల్ షాపులకి. అలా డీలర్ అన్నవాడండి ఈ సేల్స్మెన్ పెట్టి షాప్కి సిగరెట్లు ఇవ్వాలండి. అది ఇంకొక 2 రోజుల నుంచి ఇస్తున్నారండి. అది ఎలాగంటే 10 పెట్టెలు అడుగుతుంటే 2 పెట్టెలు ఇస్తున్నారు. కానీ బ్లాక్ మార్కెట్లో కొనవలసి వస్తుంది. ఒక్కో పెట్టె మీద బ్లాక్ మార్కెట్లో 10 నుంచి 15 రూపాయలు ఎక్స్ట్రా కొనవలసి వస్తుంది. ఇక్కడ కస్టమర్కి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే కస్టమర్ మాకు ఎంఆర్పీ రేటు చూపించి ఇతర రేటు ఎందుకు అమ్ముతున్నారని అడుగుతున్నారు. కానీ ఇక్కడ హోల్సేల్ మార్కెట్ మాయాజాలం ఇదంతా ఐటీసీ కంపెనీ డీలర్ మొత్తం హోల్సేల్ మార్కెట్ పోసేస్తున్నారు. సరికి అంటారు షాపులకి అసలు ఇష్టం లేదు. మీరు హోల్సేల్ మార్కెట్లో వాళ్ళ దగ్గర కూడా కొనటానికి వెళ్ళారా? వాళ్ళ దగ్గర మేము డైలీ వాళ్ళ దగ్గర కొనవలసి వస్తుందండి. పెట్టికి 10 నుంచి 15 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు ఒక్కో బ్రాండ్కి. అవి తెచ్చి మేము ఇక్కడ అమ్ముతుంటే కస్టమర్కి సమాధానం చెప్పలేకపోతున్నాం. సో ఒక సిగరెట్కి అలా 2 రూపాయలు 3 రూపాయలు ఒక్క సిగరెట్కి ఎక్స్ట్రా వేసి కస్టమర్కి అమ్ముకోవాల్సి వస్తుంది. కస్టమర్ మమ్మల్ని పెడుతున్నాడు. మేమేదో 10 రూపాయలు వస్తుంది కదా అని మేము పిల్లి కొట్టి వ్యాపారం ఏదో చేసుకుంటాం. 30 సంవత్సరాలు చేస్తాం. ఎప్పుడు కూడా ఇంత టైట్ లేదు. ఎప్పుడో మార్చిలో వచ్చేది ఒక 4 రోజులు 5 రోజులు టైట్. ఇప్పుడు జనవరి ముందు నుంచి కూడా టైట్ చేస్తారు సిగరెట్లు. ఇదంతా ఐటీసీ కంపెనీ మరి మాయాజాలో తెలియదు. ఇక్కడ వీళ్ళు హోల్సేల్ షాప్ వాళ్ళు చేస్తున్నారో తెలియదు. హోల్సేల్ షాప్లో మాత్రం చాలా దారుణంగా సిగరెట్లు రేట్లు అమ్ముతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వ పెద్దలు స్పందించి అధిక ధరల నుండి నకిలీ సిగరెట్ల నుండి ధూమపాన ప్రియులను రక్షించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఐటీసీ సంస్థ వారు స్పందిస్తారేమో వేచి చూడాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు రాజబొమ్మంగిలో అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన ప్రాజెక్టు స్థాయి రిలే నిరాహార దీక్షలు మంగళవారం 2వ రోజుకు చేరుకున్నాయి. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ పోలవరం జిల్లా ప్రధాన కార్యదర్శి బి నిర్మల దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలకు నెలకు 26,000 కనీస వేతనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అధిక పనిభారం, తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు అంతరాయం కలగకుండా విధులు నిర్వహిస్తూ రిలే దీక్షలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు బి నిర్మల. మేము మా సమస్యల మీద 23 నుండి 27 వరకు కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నాము. ఇది ఎందుకంటే మేము 42 రోజులు సమ్మెలో 11 డిమాండ్లతోటి గత సంవత్సరం 42 రోజులు సమ్మెలో కూర్చున్నాం. 42 రోజులు సమ్మెలో కూర్చున్నప్పుడు మాకు కొన్ని డిమాండ్లు మాత్రమే నెరవేరడం జరిగింది. ఆ కొన్ని డిమాండ్లు కూడా మేము అనేక పోరాటాలు చేసి 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 అలిపెరగిన పోరాటం చేసిన తర్వాతే మాకు ఆ 42 రోజుల సమ్మెలో కొన్ని డిమాండ్లు నెరవేరడం జరిగింది. అవి మట్టి ఖర్చులు సాధించుకున్నాము. మట్టి ఖర్చులే కాకుండా వయోపరిమితి 2 సంవత్సరాలకి 62 సంవత్సరాలకి మేము వయోపరిమితి కూడా సాధించుకోవడం జరిగింది. అంతేకాకుండా
మాకు అనేకమైనటువంటి డిమాండ్లు ఎన్నో ఉన్నాయి. ఆ డిమాండ్లు మినీ వర్కర్ల సమస్యలు కూడా మేము పరిష్కరించుకోగలిగాము. మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా కావాలి అంటే వాళ్ళకి చాలా పని భారం పెరిగింది. మెయిన్ వర్కర్లతో సమానంగా మినీ వర్కర్లు అందరూ కూడా పనిచేసేవారు. ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు కూడా మెయిన్ వర్కర్లతో సమానంగా పనిచేస్తూ వాళ్ళ రికార్డులు అయితేనేమి, ఇంట్లో వంట అయితేనేమి, పిల్లల సంక్షేమాలు అయితేనేమి అన్నీ కూడా మా మెయిన్ వర్కర్లతో సమానంగా మినీ వర్కర్లు కూడా వాళ్ళు పనిచేసేవారు. వాళ్ళకి కేవలం హెల్ప్తో సమానంగా 7,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇచ్చేవారు. అంతేకాకుండా ప్రాజెక్ట్కైనా సెక్టర్కైనా మీటింగ్ రావాలి అనుకుంటే వాళ్ళు సెంటర్లో పని ముగించుకొని వాళ్ళు ఆఫీస్కి రావడం జరిగేది. దానిలో భాగంగా మేము చేసిన పోరాట ఫలితంగా మినీ వర్కర్లు కూడా మెయిన్ వర్కర్లుగా మేము సాధించుకోగలిగాము. ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఐసీడీఎస్కి బడ్జెట్లు కేటాయించాలి. ప్రతి సంవత్సరం చూస్తుంటే ఐసీడీఎస్కి బడ్జెట్లు కుదిస్తున్నారే తప్ప దానికి అసలు కేటాయింపులు లేవు. ఆ కేటాయింపులేకి అంగన్వాడీ వర్కర్లకి మెయిన్గా స్టాకులు, నాణ్యమైనటువంటి స్టాకులు రాకపోవడం, పిల్లలకి అమ్మఒడి లేకపోవడం, సరైనటువంటి స్టాకులు లేకపోవడం, యూనిఫామ్స్, బూట్లు ఇవేమీ కూడా ఉండట్లేదు. కనీస వేతన అంగన్వాడీ వర్కర్కి గ్రామాల్లో చిన్న పిల్లల దగ్గర నుండి గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలు వీళ్ళందరూ కూడా అనేక సేవలు అందిస్తూ గ్రామాల్లో ఉన్నాం మేము. ఇలాంటి పరిస్థితుల్లో మాకు పెరిగే ధరలను దృష్టిలో పెట్టుకుని, పెరిగే ధరలు చూస్తుంటే విపరీతమైన ఆకాశాన్ని అందుకుంటున్నాయి. మాకు కనీస వేతనం అరకొరగానే ఇస్తాముంది. కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం మాకు 26,000 కావాలి. ఈ 26,000 కోసమే మేము అనేక పోరాటాలు చేస్తా ఉన్నాము. మాకు ప్రభుత్వం దిగొచ్చి మాకు కనీస వేతనం ఒక కుటుంబం బ్రతకాలి అనుకుంటే మందుల ఖర్చులైనా, కుటుంబం ఖర్చులైనా, పిల్లల చదువుల ఖర్చులైనా సరే ఈ 11,500 మాకు సరిపోవట్లేదు. కాబట్టి మాకు 11,500 ప్రభుత్వం దిగివచ్చి ప్రక్కన 11,500 మాకు ఇవ్వాలి. మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు అనేక రాజకీయ నాయకులు మా టెంట కిందకి వచ్చి మాకు అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా మమ్మల్ని నెగ్గించండి, మా ప్రభుత్వాన్ని నెగ్గించండి, మమ్మల్ని నెగ్గిస్తే, మా ప్రభుత్వాన్ని నెగ్గిస్తే మీ డిమాండ్లన్నీ కూడా మేము నిమిషాల మీద మేము సాల్వ్ చేస్తాం, పరిష్కారం చేస్తామని మాకు అనేక హామీలు ఇచ్చారు. కల్తీపాలు సేవించి అనారోగ్యం పాలైన సంఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా అధికారుల తక్షణ స్పందన అభినందనీయమని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కొనియాడారు. మంగళవారం ఉదయం రాజమండ్రి కిమ్స్, రెయిన్బో, ఆదిత్య ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. ఎంపీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కల్తీపాలు సేవించి 15 మంది అనారోగ్యం పాలవటం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో 4 మరణించగా మిగిలిన 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 2 చిన్నారులు ఉండటం మరింత విషాదకరమన్నారు. అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో చాలామంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా 4-5 చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. ఈ యొక్క కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది దగ్గరగా హాస్పిటల్ అడ్మిట్ అయితే 4 మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2-3 నెలల బిడ్డ అని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వారిరువురు కూడా అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం, సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడో అతను స్వయంగా గొడ్లని, ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్లకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్లకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్లో, అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి, చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలలో టేస్ట్లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో,
ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికీ పోయటం అనేది కొనసాగించాడు. ఆ సందర్భంలో మీరు చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదేవిధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి, అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి వారి మీద ప్రభావం మరింతగా చూపడం జరిగింది. ఇప్పుడే మేము లోపలికి వెళ్ళి ఐసీయూలో కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. వారందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం ఇదే. అంటే నిపుణులు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ ఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ సాధారణంగా వయసు పైబడినటువంటి వారికి, మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నిపుణులు కూడా నిర్ధారించినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ గత రోజున్నరగా, అంటే సుమారు 22వ తారీఖు సాయంత్రం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందితో పాటు కూటమి నాయకులందరూ కూడా అప్రమత్తమై చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే సుమారు 293 మందికి శాంపుల్ సేకరించడం జరిగింది. 22వ తారీఖు సాయంత్రం తెలిసిన వెంటనే కారకులు అయిన గణేష్ని వెంటనే పోలీసు వారు అధీనంలో తీసుకొని రాత్రికి రాత్రే ఇళ్ళలన్నింటినీ కూడా సుమారు 110 కుటుంబాలు ఐడెంటిఫై చేసి 293 మందికి శాంపిల్స్ తీసుకోగా అందులో 241 మందికి ఏ విధమైన ఇబ్బంది లేదని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా 50 మందికి ఇంకొక 2-3 గంటలు అవి కూడా రావడం జరుగుతుంది. దురదృష్టమైన సంఘటన. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పినట్లుగా కారణం ఏంటన్నది కూడా చెప్పడం జరిగింది. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది. మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళకి ఖర్చు పెట్టే ప్రతిదీ రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దాని మీద చాలా క్లియర్గా ఉన్నాం. రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి, సాయంత్రానికి వస్తాయని ఆశిస్తాను. వచ్చిన తర్వాత ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొని భవిష్యత్తులో మరలా ఎలాంటి, ఎందుకంటే ఇతను చేస్తున్న వ్యక్తి ఎవరైతే గణేష్ వ్యాపారం ఈ సంవత్సరం 2 సంవత్సరాలుగా చేస్తుంది కాదు, గత ప్రభుత్వంలో కూడా గడిచిన 2-3 రోజులుగా రాజమండ్రి పట్టణంలో ఏదైతే ఈ పాల కల్తీ జరిగిందని చెప్పేసి చాలామంది హాస్పిటల్లో కానివ్వండి, అలాగే నలుగురు మరణించడం కూడా జరిగింది. దీనికి సమగ్రమైనటువంటి స్పందన ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆరోగ్య శాఖ మంత్రులు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, మొత్తం జిల్లా యంత్రాంగం ఎస్పీ గారి నుంచి కింద స్థాయి వరకు ఏఎన్ఎంల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సంఘటనకు స్పందన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఈ సమగ్రమైనటువంటి స్పందనలో భాగంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ముందుగా ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పేసి ఒక చర్య. ఎటువంటి ఖర్చు కూడా ఈ బాధితులు పెట్టుకోకూడదు, ప్రభుత్వమే వారికి సహకారం అందిస్తుందని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వారు అనౌన్స్ చేయడం, చనిపోయిన కుటుంబాలకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం, అలాగే ఈ పాలు ఎవరైతే వినియోగించారో దాదాపు 290 మంది వారి శాంపిల్స్ తీసుకుని వారికి కూడా ఏమన్నా ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి వారికి టెస్టులు చేయడం జరిగింది. 240 శాంపుల్ ఇప్పటికే రిజల్ట్స్ వచ్చాయి. ఎటువంటి అబ్నార్మల్ రిజల్ట్ అయితే రాలేదు. కాబట్టి వీరంతా కూడా సురక్షితంగానే ఉన్నారనుకోవచ్చు. అయితే దీనికి ఒక పక్కన వీరందరినీ కూడా కాపాడుతూ మరో పక్కన దీనికి మూలం ఏమిటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పేసి ఆ విచారణ కూడా చేపట్టారు. ఈ గణేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఇవాళ కోర్టులో కూడా ఆయన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాలు వ్యాపారి కూడా అదే పాలు వారు కూడా వినియోగించుకున్నాడు, అంటే ఆయన కూడా తాగాడు ఆ పాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరాహార దీక్ష.
సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. అంగన్వాడీలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి, సిఐటియు డిమాండ్. కల్తీపాలు సేవించి అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.